అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాక్షసుడు. దేవుడికి దండం పెట్టుకొని లోపలికెళ్ళింది అవని. చంపేసేలాగా చూస్తున్నాడు విక్కీ. భయం భయంగా చూస్తూ చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఏంటి, దేవుడికి బాగా దండం పెట్టుకున్నావా అని అడిగాడు. మాట్లాడకుండా బెదురు చూపులు చూస్తోంది. చెప్పు. అది సార్, ఆ దేవుడికి మొక్కితే తప్పేంటి అంటుంటే, మొక్కకూడదు. దేవుడికే కాదు, ఎవరికి చేతులు జోడించి నమస్కారం చేయకూడదు. నాకు తప్ప. నేనే నీ దేవుణ్ణి. నీ మనసులో నాకు మాత్రమే స్థానం ఉంటుంది. వేరే వాళ్ళకి స్థానం లేదు అంటుంటే షాకింగ్గా చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు, అర్థం కావట్లేదా అని అడుగుతుంటే అర్థమైంది అన్నట్లు తలూపి లోపలికి వెళ్ళిపోయింది బాధగా. కానీ అతని క్యారెక్టర్ తెలుసు. ఎందుకు బాధపడాలి? ముందు అతని మనసు మార్చాలి ప్రేమతో. అప్పుడు గాని ఈయన మారడు అని అతని మాటలకి బాధపడకుండా అర్థం చేసుకొని కాసేపు అలాగే కూర్చొని బాగా ఆలోచించి కిందకెళ్ళింది. తినకుండా ఆమెను పిలవకుండా ఎదురు చూస్తున్నాడు అతను ఆశ్చర్యంగా చూస్తూ కిచెన్లోకెళ్ళింది. ఆమె వండిన వంటలని డైనింగ్ టేబుల్పై సర్ది ముందుగా ప్రసాదం అతనికి పెట్టాలనుకుంది. కానీ సపరేట్గా చేతిలో పెడితే డౌట్ వస్తుందని అన్ని డిషెస్తో పాటు స్వీట్ పొంగలి కూడా ప్లేట్లో వడ్డించి అతని ముందు పెట్టింది. ఆమెను అలాగే చూస్తూ అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు విక్కీ. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇడ్లీ తుంచి చట్నీలో డిప్ చేసి ఆమె నోటికి అందించాడు. నోరు తెరిచింది. మీరు తినండి అనింది. నువ్వు తినిపిస్తున్నావా అన్నాడు ఆమెకు తినిపిస్తూ. ఆ మాటకి వేరే ప్లేట్లో వడ్డిస్తుంటే, ఇది ఎవరికి అని అడిగాడు. మీకే సార్, ఇది ఉంది కదా అంటూ తనకు తినిపించే ప్లేట్ చూపించాడు. ఇంకా ఎంగిల్ అంటే ఏమంటాడో అని మారు మాట్లాడకుండా అతనికి తినిపించింది. ఇద్దరు తినేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోతుంటే సార్ అంటూ వెనకే వెళ్ళి అతని చెయ్యి పట్టి ఆపింది. ఏంటని చూశాడు. అది అంటూ చేతులు నలుపుకుంటూ నిలబడింది. చెప్పు అన్నాడు చాలా కంగారుగా. నిలబడింది. ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పు బేబీ అన్నాడు. అది అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని అతని ఫేస్ని హోల్డ్ చేసి నుదుటి మీద పెదాలు అద్దింది. కాసేపు అలా మైమరిచిపోయి కళ్ళు మూసుకున్నాడతను. అవని అతని నుదురు ఆమె పెదాలకి తాకగానే తను కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య మౌనం. కాసేపు రాజ్యమేలింది. ఇక కాసేపటికి తేరుకున్న అవని కళ్ళు మూసుకొని ఆమె స్పర్శని ఆస్వాదిస్తున్న విక్కీని చూసి, ఎప్పుడు యాంగ్రీ మోడ్లో ఉండే విక్కీ ఆమె స్పర్శకి ప్రశాంతంగా మారింది అతని మోము. అతన్ని నవ్వుతూ చూస్తూ చెంపపై చేయి పెట్టి ఏవండి అని పిలిచింది. ఆ పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా స్వచ్ఛమైన నవ్వుతో చూస్తున్న అవని చూడగానే అతని పెదాలు విచ్చుకొని, ఎందుకో తెలీదు ఆమెను అలా చూడగానే ఒళ్ళు పులకించిపోయి ఆమెను హత్తుకున్నాడు విక్కీ. ఎప్పుడు హత్తుకున్నా అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఆమెకు కూడా చాలా ప్రేమగా హత్తుకున్నట్లు అనిపించింది. ఇక అలా ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు కరిగి ఆమెను వదిలి దూరం జరిగి, ఈవినింగ్ బయటకెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటకా? ఎక్కడికి అని ఆలోచనలో పడింది అవని. ఇక్కడ వాసవికి కేర్ టేకర్ని అపాయింట్ చేశారు. ఇక తనే మొత్తం చూసుకుంటోంది. సంతోష్ కాలేజ్కి సెలవు పెట్టి అమ్మతోనే ఉంటున్నాడు. కొంచెం రికవరీ అయ్యాక కాలేజ్కి వెళ్ళొచ్చని. అభి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విక్కీ ఆఫీస్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తన మీద కోపం ఉంది. ఇప్పుడు ఏ చిన్న మిస్టేక్ అయినా ఆ రీజన్ పట్టుకొని అతన్ని గెంటేస్తాడేమోనని భయం. ఇక ఆఫ్టర్నూన్ వర్క్లో బిజీగా ఉన్న విక్కీని కదుపుతూ, సార్ మీకోసం మేడం వచ్చారు అని చెప్పగానే, మేడం అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. అవని మేడం అన్నాడు అతను. మొదటిసారి అతని పెదవులపై అందమైన నవ్వు విరిసింది. పంపించు అన్నాడు. ఇక ఆ విషయం ఆమెకు చెప్పడంతో, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే సరే అంటూ వెళ్ళింది. ఏవండి అని పిలిచింది. తలెత్తి చూశాడు. పెసరు కలర్ చీర, అక్కడక్కడ చిన్న చిన్న బూటాతో తన మేనికి అద్దినట్లు ఉన్న ఆమె అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎంత చక్కగా ఉందో. ఏవండి అని మళ్ళీ పిలిచింది. అప్పుడు తేరుకొని రమ్మన్నట్లు హెడ్ నోట్ చేశాడు. లోపలికొచ్చి అతని ఎదురుగా నిలబడింది. ఆమె చెయ్యి పట్టుకొని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఎందుకొచ్చావు బేబీ అని అడిగాడు చాలా స్మూత్గా. ఇదే కదా ఆమె నుండి కోరుకుంది. మీకోసం అనింది. అతని పెదాలు వైడయ్యాయి. నా కోసమా? ఎందుకు అన్నాడు.
ఏం చెబుతుందా అని వినాలని మీకు లంచ్ తీసుకొచ్చానండి అంటుంటే నవ్వుతూ ఆమెను చూసి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందో. అదేంటండి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయరా అలా అడుగుతున్నారు? మరి ఇన్ని రోజులుగా ఎక్కడ తిన్నాను అని ఆలోచించావా? నేను రాకముందు మీరు ఎలా జీవించేవారో నాకెలా తెలుస్తుంది? నేను వచ్చాక మాత్రం మీరు నా బాధ్యత అనింది. ఆమె మాటలకి మనసు హాయిగా అనిపిస్తుంటే వెనక నుండి గట్టిగా హత్తుకొని వీపు మీద ముద్దిచ్చి అయితే తినిపించు నీ చేత్తో అన్నాడు. ఇలా పట్టుకుంటే ఎలా తినిపించను అనింది. నవ్వుతూ పట్టు లూజ్ చేశాడు. ఆమె తెచ్చిన క్యారియర్ తీసి ఓపెన్ చేసి ప్లేట్లో వడ్డించుకొని 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్ వేసి కలిపి అతని నోటికి అందించింది. నవ్వుతూ నోరు తెరిచాడు. నువ్వు తిన్నావా? మీరు తిన్నాక తింటానండి. లేదు, నువ్వు తిని నాకు తినిపించు అంటుంటే ఇక అతనికో ముద్ద ఆమెకో ముద్ద పెట్టుకుంది అవని. అలా ఆమె తింటూ తినిపిస్తుంటే మనస్ఫూర్తిగా ఎంత తిన్నాడో తెలియకుండా తినేశాడు. అతనికి తినిపించి పెదాలు ఆమె చీర చెంగుతో తుడిచింది. యువర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు ఆమెను అతని గుండెలకి హత్తుకుంటూ. సిగ్గుపడింది అవని. ఆమె సిగ్గు అతనికి చాలా బాగా నచ్చింది. ఐ వాంట్ యూ అన్నాడు ఆమె పెదాలపై ముద్దిచ్చి. గుడ్లు పెద్దవి చేసింది. ఐ నీడ్ యూ రైట్ నౌ, రైట్ దిస్ మూమెంట్ అంటుంటే షాక్ అయి చూస్తుంది. ఇప్పుడా అన్నట్లు. అవును, ఇప్పుడే. నీలో కరగడానికి నాకు టైంతో పని లేదు, రోజులతో అసలే పని లేదు. ఎనీ టైం నువ్వు నాకు కావాల్సిందే అంటుంటే గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటోంది. ఆమెను ఎత్తుకొని అతని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద చేరాడు. టెన్షన్తో ఆమె గుండె స్పీడ్గా కొట్టుకుంటుంటే అతనికి స్పష్టంగా వినిపిస్తోంది ఆమె గుండె సవ్వడి. అవని గుండెలపై తలపెట్టి లయలా వినిపిస్తున్న గుండె సడిని వింటూ పొట్ట ఫుల్గా తినడంతో అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అమ్మయ్యా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని ఊపిరి పీల్చుకుంది అవని. ఇక అలా ఎంతసేపు పడుకున్నారో తెలీదు. ఈవినింగ్ అనగా మెలకు వచ్చిన విక్కీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అవని చాలా ముద్దుగా పడుకొని కనిపించింది. ఆమెను చూడగానే అతని మనసు ప్లెజెంట్గా మారి నుదురు మీద పెదాలు తాకించాడు. అతని పెదవుల స్పర్శకి కళ్ళు తెరిచి చూసింది. నవ్వి కన్ను కొట్టాడు. ఆమె రెప్పలు వాలిపోతుంటే ఆమె గుండెలపై ముద్దు పెట్టి ఒళ్ళు జల్లుమనేలా చేశాడు. ఇప్పటికీ వదిలిపెట్టాను, నైట్ అస్సలు వదలను. బయటకెళ్దాం, ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకోవాలి. కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటిది అని కవర్లో ఉన్నదాన్ని ఓపెన్ చేసి చూసింది. చాలా మోడ్రన్ డ్రెస్ అది. నోరు తెరుచుకొని చూస్తున్న అవని ఇదేంటి ఇలాంటి డ్రెస్ ఇచ్చాడో, ఎక్కడికి తీసుకెళ్తాడు అని ఆలోచించుకుంటూనే ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే వెనక నుండి హత్తుకున్నాడు. తనలా హత్తుకోగానే ఒళ్ళు జల్లుమంది ఆమెకి. ఆమె దేహం పాలరాతి శిల్పంలా మెరుస్తుంటే నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వాటిని నాలుకతో టచ్ చేస్తూ యు ఆర్ సో సెక్సీ అన్నాడు. అతని మాటకి మత్తుగా కళ్ళు మూసి అతని నాలుక స్పర్శకి ఒళ్ళంతా ఒకలాంటి పులకింత అలుముకొని అలాగే బుగిసుకుపోయింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని గాఢంగా హత్తుకొని అప్పుడే స్నానం చేయడం వల్ల లైట్ పింకిష్లో తేనెలూరే పెదాలుగా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంటే అందుకున్నాడు. అతని పెదవుల మధ్య నలుగుతున్న ఆమె అదరాలు అతని చేసే మాయకి మైమరిచిపోయి పెదాలని వదిలేసింది. అతనికి 5 నిమిషాలకి ఆమె ఊపిరి భారమవుతుంటే వదిలి ఇట్స్ టెంప్టింగ్ అంటూ ఆమెను స్కాన్ చేసి వదల్లేక వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకుంది. చాలాసేపటి వరకు గుండెసడి ఆగనంటుంటే కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడి డ్రెస్ వేసుకొని రెడీ అయి బయటకొచ్చింది. మోకాళ్ళ కింది వరకు స్లీవ్లెస్ డ్రెస్, దాని మీద లెదర్ జాకెట్, కింద యాష్ కలర్ ట్రౌజర్లో ఉన్న తనని ఆమెను స్టన్ అయి చూస్తున్నాడు. అతని చూపులకి తడబడుతూ నిలబడింది అవని. ఆమె కోసం వెయిట్ చేస్తున్న విక్కీ తను రాగానే ఒక ప్లెజెంట్ స్మైల్ ఆమెకు ప్రజెంట్ చేసి బుగ్గ మీద ముద్దిచ్చి పద అంటూ తీసుకెళ్ళిపోయాడు. బైక్ రైడింగ్కి వెళ్దామా అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ బైక్ రైడింగా? మీకు రైడింగ్ కూడా వచ్చా? ఏ రాకూడదని రూల్ ఉందా అంటూ స్పోర్ట్స్ బైక్ ఎక్కి ఆమెను కూర్చో అన్నట్లుగా హెడ్ నోట్ చేశాడు. ఇక ఎక్కి కూర్చుంది. దూరంగా కూర్చుందని కోపంగా బైక్ స్టార్ట్ చేసి సడన్ బ్రేక్ వేశాడు. అతనికి బల్లిలా అతుక్కుపోయింది. కార్నర్ స్మైల్ వచ్చి చేరింది అతని పెదవులపై. ఇక బీచ్లో స్టార్ట్ అయిన బైక్ రైడ్ విక్కీ వచ్చాడని తెలిసి షాక్ అయ్యారు.
మామూలుగా అతను బైక్ రైడింగ్కి రాడు, ఎందుకంటే అతనికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా సంవత్సరాల తర్వాత రావడంతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇదేంట్రా, విక్రమ్ వచ్చాడు, ఇప్పుడు మనం గెలుస్తామంటావా? వాడిని అటాక్ చేయడానికి కూడా లేదు, ఆల్రెడీ అటాక్ చేస్తే ఏం చేస్తాడో మనకు రుచి చూపించాడుగా అంటుంటే, అవును, సైలెంట్గా ఉండడం బెటర్. గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం, బట్ ప్రాణాలతోనే బయటపడతాం అని ఎలాంటి ప్లాన్స్ చేయకుండా రైడ్ స్టార్ట్ అవ్వడంతో పోటాపోటీ దూసుకెళ్తున్నాయి. విక్కీ స్పీడ్కి అల్లాడిపోతోంది అవని. గాలిలో ఎక్కడ ఎగిరిపోతానోనని వెనక నుండి హత్తుకుంది. ఆమె అలా గట్టిగా హత్తుకుంటే అతనిలో ఎనర్జీ బూస్ట్ అయ్యి ఇంకా స్పీడ్ పెంచాడు. ఆమె ఎలా భయపడుతుందని ఆమె చేతిని గట్టిగా ప్రెస్ చేశాడు. భయపడకు అన్న భరోసా ఉంది ఆ స్పర్శలో. ఇక మిగతా వారు కూడా అతనికి ఏం తక్కువ కాదు అన్నట్లుగా రైడ్ చేస్తుంటే వీళ్ళకి కాస్త ముందున్నవాడు వెనక్కి తిరిగి చూసి అవనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అంత స్పీడ్లో కూడా గమనించిన విక్రమ్ బైక్ హ్యాండిల్ మీద చేతి బిగిసింది. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఇక మరింత స్పీడ్ పెంచి అతని బీట్ చేసి గోల్ని రీచ్ అయ్యి అందరు విక్కీ అని అరుస్తుంటే ఆ అరుపులని పట్టించుకోకుండానే విసురుగా బైక్ దిగి వాడి దగ్గరికి క్షణంలో చేరుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విక్రమ్ విక్రమ్ అని అరుస్తుంటే అవనికి చాలా భయంగా ఉంది. విక్కీ కూడా చాలా కోపంగా అతన్ని చేరుతుంటే భయంగా చూస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఏంటో అని. ఆవేశంగా వస్తున్న విక్కీని చూసి, ఏంట్రా, కొడతావా? నీ ఫిగర్ మామూలుగా లేదురా, ఒక గంట నాతో అంటున్నా వాడి మూతి పగిలి పళ్ళు రాలి బయటపడ్డాయి. నెక్స్ట్ సెకండ్లో అక్కడ చూస్తున్న వాళ్ళంతా అలా కొట్టగానే విక్కీ విక్కీ అంటూ అరుస్తున్నారు. ఫైట్ జరుగుతుంటే ఎగ్జైటింగ్గా చూస్తున్న జనాలని పిచ్చి చూపులు చూస్తోంది అవని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.